అహంస్ఫురణగా ఉండటమే నీ విధి. వినిపిస్తుందా గురువు? అహంస్ఫురణగా ఉండటమే నీ విధి. ఇట్లుండట అట్లుండట కాదు. నిశ్చలంగా ఉండు. ఊరికే ఉండు. నిన్ను నీవే నష్టం చేసుకోమని. రూపం ఏదైనా సంకట కారణమే. అంటే ఏంటో చెప్పు. గురువు గారు, అంటే ఆత్మగా ఉండటమే నీ విధి అంటున్నారు. ఆత్మగా ఉండటమే నీ విధి. నీవు ఫలానా నేను అన్న భావాన్ని విడిచిపెట్టు. నీవు అది కాదు. ఇక్కడ ఉండటము నిశ్చలంగా ఉండటమే పద్ధతి. ఊరక ఉండటమే. ఆ ఊరకే ఉండి నిన్ను నీవు నష్టం చేసుకో. ఊరక ఉండు అంటే నిన్ను నీవు నష్టం చేసుకోమని. నీకు ఏ ఏ నామరూపాలైనా నీకు చిక్కులు తెచ్చి పెడతాయి అని చెప్తున్నారు గురువు గారు. కానీ అహంస్ఫురణగా ఉండటమే నీ విధి అంటున్నారు. కానీ అది అది మనం ఈ మనస్సుతో అలా ఉండదు కదా, ఉండలేదు. చెప్పబడి దాని గురించి చెప్తాం. హౌ టు ప్రొసీడ్ అని చెప్పు. గురువు గారు, అంటే ఆత్మగా ఉండటమే నీ విధి అంటున్నారు. అంటే ఆత్మగా ఉన్నాడు, కాకపోతే వీడికి అది ఆత్మలో సంసితుడయ్యే ఉన్నాడు. కాకపోతే వీడికి అది తెలియట్లేదు. దాన్ని వీడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పటికీ గ్రహించలేడు వీడు. ఎందుకంటే ఆత్మ ఉంటే అనాత్మ ఉండదు, అనాత్మ ఉంటే ఆత్మ ఉండదు. ఈ రెండు వ్యతిరేకాలు. కాబట్టి ఇక్కడ అహంస్ఫురణగా ఉండటమే నీ విధి అని భగవాన్ ఆత్మస్థితిలో ఉండి చెప్తున్నారు. కాబట్టి ఆత్మలో అందరూ సంసితులయ్యే ఉన్నారు. ఉన్నదే అది. ఉన్నదే అహంస్ఫురణ, ఉన్నదే సత్యం. కాబట్టి నీవు అదే ఉన్నావు. నీవు ఆల్రెడీ సంసితులై ఉన్నావు. అది సిద్ధించి ఉంది ఆ వస్తువు. నువ్వు దాన్ని కొత్తగా పొందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ నీవు నేనంటే ఫలానా అన్న భావాన్ని విడిచిపెట్టు అంటున్నారు. నీవు ఇట్లుండట అట్లుండట కాదు. నేనంటే ఒక వ్యక్తినన్న భావం కలిగింది. దాంతోపాటు నేనంటే ఫలానా వ్యక్తినని, ఫలానా మతానికి లేకపోతే ఫలానా గోత్రానికి సంబంధించిన వాడిని, ఫలానా ప్రాంతానికి సంబంధించిన వాడిని, ఫలానా దేశానికి సంబంధించిన వాడిని, ఇలా నీవు ఫలానా ఫలానా అని ఈ నేను పక్కన అన్ని జోడిస్తూ ఉన్నావు. కాబట్టి ఆ ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు. అంటే నేను అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని కాదు. ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి. ఎందుకంటే అదే నీ సహజ స్థితి. కాబట్టి ఆలోచన లేని మనస్సే ఆత్మ అంటారు. కాబట్టి ఇక్కడ నీవు చేయాల్సిందల్లా నీ ప్రయత్నం అంతా నీలో ఉన్న అడ్డంకులు తొలగించుకుంటామే తప్ప నువ్వు ఆత్మలో సంసితులు అయ్యేటానికి కాదు. ఇవన్నీ ఆల్రెడీ ఆత్మ సిద్ధించే ఉంది. దానిలో నువ్వు సంసితులు అయ్యే ఉన్నావు. కాకపోతే నువ్వు గ్రహించలేకపోవటానికి కారణము ఎవరో అడ్డంకులు కాదు, నీకు నువ్వే. నీ మనస్సే నీకు అడ్డుగా ఉన్నది. నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారు గురువు. కానీ ఎప్పటికైనా గ్రహించగలరా? ఎప్పటికీ గ్రహించలేడు గురువు గారు. అసలు ఇంపాసిబుల్. ఏ విధంగా తీసుకోవాలి? ఎలా ముందుకెళ్ళాలి? అంటే ఇక్కడ ముందుకు అదే అంటే ఇక్కడ సాధించాల్సింది ఏం లేదు. కాబట్టి ఇక్కడ అంటే ఆలోచనలు ఉన్న అడ్డంకులు తొలగించుకుంటమే వీడి పని గురువు గారు. అంటే వీడు అడ్డంకులు ఉన్నాయని అనుకుంటున్నాడు. నిజానికి అడ్డంకులు లేవు. ఆత్మకైతే అడ్డంకులు లేవు. ఆత్మకి ఏ అడ్డంకులు లేవు. అది వ్యక్తమవుతూనే ఉంది. అది అట్నుంచి ఏం పొరపాటు లేదు. పొరపాటు అంతా ఇటు నుంచే ఉంది. ఈ మనస్సు చేసే గొడవలే, ఈ మనస్సులో కలిపిన ఈ సంకల్పాలు గొడవలు, తన మనస్సులో కలిపిన ఆలోచనలే తనకు అడ్డంకులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి అవి కూడా అడ్డంకులు కాదు. అందుకని నిశ్చలత్వానికి రా అంటున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఆలోచనే. కాబట్టి దుఃఖము ఆలోచన, బంధము ఆలోచన, నీకు కోరిక రావాలన్నా అన్ని ఆలోచనలు వచ్చి దాని ద్వారా నువ్వు ఆలోచన వచ్చిన దాన్ని నువ్వు వచ్చిన ఆలోచన విస్మరించకుండా స్మరిస్తూ అది చెప్పిన పని చేస్తున్నావు. అది చేయటం వల్ల ఏమవుతుందంటే కర్తృత్వం ఏర్పడుతుంది. ఆ కర్తృత్వంతో మళ్ళీ నేను చేస్తున్నా అన్న భావన మొదలవుతుంది. దాంతో ప్రతికూలము అనుకూల ఫలితాలు మళ్ళీ ఈ మనస్సు అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇవన్నీ ఒక ఆలోచన వస్తే అది సత్యం అనుకుంటున్నాడు. విచారణ చేయట్లా. విచారణ చేస్తే కొంత అవగాహన వస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు పుట్టి మరుక్షణం చనిపోయే ఆలోచన వీడు కాదు కదా. కాబట్టి దేహం కూడా నశించిపోయేది. అంటే జడమైన పదార్థాలు ఇవన్నీ జడమైన వస్తువులు ఎప్పటికైనా నశించేవి కాబట్టి నశించిపోయే వస్తువులు నీవు కాదు. కాబట్టి అవి నీకు అడ్డంకులు ఉన్నట్టు నీకు అనిపిస్తున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండు. కొంత బంధరహితుడివై, ఆ గుణరహితుడివై, కొంచెం ఆలోచన రహితుడివై నిలబడితే కొంత ఆ శరణాగతి భావన, కొంత అంటే ఆ వీటితో తోటు ఆ ఊరక ఉండు అనే పదం ఇక్కడ ఊరకే ఉండటం అంటే ఇక్కడ ఏ పని లేకుండా ఏ పని చేయకుండా ఉండటం కాదు. ఇదంతా నా ద్వారా జరిపించబడుతున్నాయి అన్న భావంలో ఉండటము. ఎప్పుడైతే ఇదంతా నా ద్వారా జరిపించబడుతున్నాయి, నేను కర్తను కాదు, ఈశ్వరుడు కర్త, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం అన్నారు కాబట్టి కర్త ఈశ్వరుడు, ఫలాలు ఇచ్చేది కూడా ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు అంటే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు ఇక మనస్సు ఏమీ చేయదు కదా. ఇంకా మనస్సు అనేది ఇంకా అంటే మనస్సు ద్వారా జరిపించబడుతున్నాయి ఈ ఉపాధుల ద్వారా నువ్వు తెచ్చుకున్న ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందే తప్ప ఇక్కడ నువ్వు చేసేది ఏం లేదు. కాబట్టి నువ్వు చేస్తున్నావు అన్న భావనను విడిచిపెట్టు, అన్నీ నీ ద్వారా జరిపించబడుతున్నాయి అన్నప్పుడు ఇక నీకు వేరే ఆప్షన్ లేదు. ఊరక ఆ భావన దృఢమైనప్పుడు ఇక నీకు వేరే ఇక నీకు ఊరక ఉండటమే ఇక్కడ ఆప్షన్. ఇంకా అంటే ఏది జరిగినా, అది మంచి జరిగినా చెడు జరిగినా, అదృష్టమైన దురదృష్టమైన, లేకపోతే ప్రతికూలమైన అనుకూలమైన, ఆ వచ్చినట్టుగా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించి ముందుకెళ్ళటం తప్ప ఆ భావంలో ఉంటే అదే ఊరక ఉండటం. కాబట్టి కొత్త ఆలోచనలు పుట్టవు అప్పుడు. అందుకని ఇవన్నీ వాటికి ఉపయోగపడతాయి గురువుగారు. అంటే ఆలోచనలే కానీ నాయన రవి, ఆ గురువు గారు. ఊరికే ఉంటే మరి నీ స్వరూపం ప్రకాశిస్తుందా? ఊరికే ఉంటే స్వరూపము ప్రకాశిస్తూనే ఉంది గురువు గారు. అది కొత్తగా ప్రకాశించేది కాదు. అది కాకపోతే వీడు మరి గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఊరికే ఉంటే లేకపోతే అది ఉన్న సత్యము నీ స్వరూపమని నువ్వు తెలుసుకోలేవు. ఆ గురువు గారు. అదేమో ప్రకాశిస్తూనే ఉంది అంటుంటుంది. అవును. మరి ఎట్లా నువ్వు ఊరికే ఉంటే ప్రకాశిస్తుందా? ఊరికే ఉన్నంత మాత్రాన అది స్వరూపం ప్రకటిస్తుందన్న గ్యారంటీ, కార్యకారణ సంబంధం లేదు అక్కడ. మరి కాకపోతే లేనప్పుడు మహర్షి ఎందుకు చెబుతున్నారు అంటే ఊరికే ఉండు? వీడు కొంత అలవాటైంది కదా గురువుగారు. ఈ మనస్సుకి ఏంటంటే కొంత బాహ్యంగా వెళ్ళటం అలవాటైంది. అంటే ప్రపంచము, ఇతరులు ఉన్నారని అది ప్రతిదీ సత్యం అనుకుంటున్నాడు. అంటే ఈ మనస్సు వెళ్తే బయటికి వెళ్తుంది, లేతే లోపలికి వెళ్తుంది. సో వీడికి ఆ అలవాటు అయిపోయింది. జన్మ జన్మల నుంచి ఆ సంస్కారాలు, వాసనలు అవన్నీ తెచ్చిపెట్టుకోవటం వల్ల ఆ మనస్సు బహిర్ముఖం అవటం వల్ల అదే సత్యం అనుకుంటున్నాడు. కాబట్టి అందుకని విత్డ్రా కమ్మంటున్నారు. అంటే ఆ మనస్సుని దృశ్యాల నుంచి వెనక్కి మరల్చమంటున్నారు. అంతర్ముఖం అవుతున్నారు. అందుకని అంతర్ముఖం అవుతున్నారు. బాగానే ఉంది. మౌనానికి వచ్చిన ఊరికే ఉన్న ఆత్మ ప్రకాశించదు అని చెబుతుంటుంది. ఆ గురువు గారు. కార్యకారణ సంబంధాలు లేవంటుంటుంది. మరి వాట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ ఊరక ఉండటం? అది చెప్పి చూద్దాం. అంటే కొంతమేర వీడు అన్ని సత్యం అనుకొని దుఃఖం ఉంది అనుకుంటున్నాడు కాబట్టి ఇది ఎంత విచారణ చేయకపోవటం వల్ల, కొంత విచారణ చేసి ఊరికే ఉండటం వల్ల కర్త నేను కాదు, భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు, నేను నా ద్వారా జరిపించబడుతున్నాయి అన్న భావంలో దృఢపడినప్పుడు ఉన్నదే అహంస్ఫురణ తెలియకపోయినా మనకి ఆ గురువాక్యాలు, సత్యవాక్యాలు ఆ ప్రామాణికంగా ఉన్నాయి కాబట్టి భగవాన్ చెప్తున్నా, మీరు చెప్తున్నా ఆ వాక్యాన్ని విశ్వసించి ఉన్నదే అహంస్ఫురణ కాబట్టి ఇక మనదంటూ ఏమీ లేదు కాబట్టి అది ఆ వాక్యాలు విశ్వసించి దాన్ని దృఢం చేసుకున్న కొద్దీ ఏమవుతుందంటే కొంత ఆందోళన తగ్గుతుంది, మనస్సు బహిర్ముఖం అవ్వకుండా ఉంటుంది, కొంత దుఃఖం బాధించదు. అంటే ఇప్పటిదాకా వాడు అన్ని సత్యం అనుకొని దుఃఖానికి లోనవుతున్నాడు కాబట్టి ఆ మనసు అనుభవిస్తూ ఉంది. అందుకని ఆ దుఃఖం నుంచి కొంతమేర వీడు ఆ దృశ్యాల నుంచి వెనక్కి మరలుతాడు. ఆ ప్రాపంచిక విషయాల నుంచి, ఆ వాసన నుంచి దూరంగా వెళ్ళినప్పుడు మనస్సు
ఇక ఎక్కడికి వెళ్తుంది? వెళ్తే బయటికి వెళ్ళటం ఆగిపోతే ఇక అది తన ఇంట్లోనే ఉంటుంది అంటారు కదా గురుగారు. అంటే అది ఆ హృదయానికి దగ్గరగా అవుతూ ఉంటుంది. అప్పుడు అప్పుడు ఎప్పుడైతే అది బయటికి వెళ్ళటం ఆగిపోయిందో అది తనకు తానుగా ఉన్న స్థితి ఏర్పడుతుంది అనుగ్రహం చేత. అప్పుడు స్వరూప జ్ఞానం ప్రకటితమైనప్పుడు ఎప్పుడైతే వీడు బహిర్ముఖం అవ్వకుండా అంతర్ముఖం అవుతాడో అక్కడ అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమంటే ఆలోచనలు. గురుగారు. ఇక్కడ నువ్వు బయటికి పోయిన వ్యవస్థలో ఉన్న ఆత్మని విడిచి ఉన్నావా నువ్వు? ఆత్మ అనే బేస్ మీద ఇదంతా జరుగుతూ ఉంది, విడిచిలేను. మరి బయటికి పోయినంత మాత్రాన నీకు వచ్చే నష్టం ఏంటి? అంటే ఆ నష్టమే ఉండదు గురువు గారు. కాకపోతే వీడిది అది అది సత్యం అంటే దాని ద్వారా వీడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అనుకుంటున్నాడు కాబట్టి. ప్రపంచం ఒకటి ఉంది. ఆ ప్రపంచం నన్ను దుఃఖానికి గురి చేస్తుంది. నాకు ఆ సంసారం ఆ బాధలు నన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయి, నాకు శాంతి కావాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి బయట శాంతి లేదు. అట్లీస్ట్ అది నీవు వాటి నుంచి విత్డ్రా అయినప్పుడు నీ శాంతి నీలోనే ఉన్నది అని చెప్తున్నారు కాబట్టి అందుకని మనం అంతర్ముఖం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు బయట వస్తువులో అంతర్ముఖం శాంతి లేదు అంటున్నారు కదా గురుగారు. ఆయన అంతర్ముఖం అనేది బాహ్యముఖం అనేది ఈ రెండు మానసిక ధోరణులే కదా. రెండు మనస్సుకు సంబంధించినవి. అంతరాన్ని ఎలా తీసుకుంటావు నీవు? గురుగారు. నువ్వు లోపలికి వెళ్తున్నావు, ఎంత దూరం ఉంది లోపలికి వెళ్ళటానికి? ఎలా తీసుకుంటావు? అంటే ఇక్కడ అంతర్ముఖం అంటూ ఏదో దాన్ని అంటే మనకి లోపలికి ఏదో ట్రావెల్ చేయడం అని కాదు. ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకుంటే అదే అంతర్ముఖం. అంటే అంతే 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 తప్ప అది లోపలికి తొంగి అంటే లోపలికి ట్రావెల్ చేయడం అని కాదు. అంటే ఆలోచన లేకుండా ఉన్నా కూడా అక్కడ నువ్వు ఎంత ఆలోచన లేని స్థితిలో ఉన్నా ఆలోచనను గమనించేవాడు ఉంటాడు కాబట్టి ఆ శూన్యాన్ని అది నష్టం అవ్వదు. వీడి ప్రయత్నము భావశూన్యత వరకే, అంతేగాని సద్భావ స్థితి వీడు భావశూన్యం అయినంత మాత్రాన సద్భావ స్థితి జరగదు అక్కడ. అంటే ఆ చీకటి గదిలోకి వీడు వెళ్ళినప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాడు అక్కడ నాకేమీ కనిపించట్లేదు, నాకు అక్కడ అంతా చీకటిగా ఉంది అని చెప్తున్నాడు. అంటే అక్కడ చీకటిగా ఉన్న అనుభవం అయితే ఉంది వాడికి. అదంతా చీకటిగా ఉంది, నేనేం చూడట్లేదు అని బయటకు వచ్చి చెప్తున్నాడంటే ఆ అనుభవం ఉంది. అంటే ఏంటి? ఆ చీకటిని గుర్తించేవాడు ఒకడు ఉన్నాడు, వాడు సూక్ష్మంగా ఉన్నాడు, వాడు నష్టం అవ్వడు. దీని అర్థం ఏంటి? నువ్వు లోపలికి వెళ్ళినా బయటికి పోయినా ఈ అహంకారం నష్టమయ్యే ప్రసక్తి లేదు. గురువు గారు. అవును, అంతేగా? అంతే అంతే గురువు గారు. ఆ అహంకారము స్వరూప జ్ఞానం ప్రకటితంతోనే నష్టం అవ్వాలి. మరి దానికి దీనికి సంబంధం ఏంటి? కనెక్టివిటీ ఉందా పోని? ఉందా? తాడుకి పామికి కనెక్టివిటీ ఏం లేదు గురువు గారు అసలు. అంటే ఇప్పుడు పాము అసలు పామునే ఇప్పుడు పామును చూసి వాడు తాడును చూసి పాము అనుకొని భయపడ్డాడు. కాకపోతే అక్కడ ఉన్నది త్రాడు అన్న జ్ఞానము ఎప్పుడు తెలుస్తుందంటే ఆ జ్ఞానం స్ఫురించినప్పుడు. ఆ మసక చీకటిలో చూశాడు, ఆ వెలుతురులో వచ్చినప్పుడు ఉన్నది త్రాడు మాత్రమే అన్న జ్ఞానం స్ఫురించినప్పుడు పాము లేదు అన్న సంగతి అట్ ది సేమ్ టైం తెలుస్తుంది. ఆత్మ స్ఫురిస్తూనే ఉందిగా, నేను ఉన్నానంటూ ఇంకా ఎవరికి స్ఫురించాలి? గురువు గారు స్ఫురించిన వీడు అంటే అంతర్ముఖమైన బాహ్యముఖమైన అది స్ఫురిస్తున్న సంగతి వీడు గ్రహించలేడు ఎప్పటికీ. ఇంద్రియాలతో ఈ మనస్సుతో ఎప్పటికీ గ్రహించలేడు. గ్రహించలేనప్పుడు ఊరికే ఉండు, మౌనంగా ఉండు, అంతర్ముఖంగా అని చెప్పడం ఉద్దేశం ఏంటి? ఒకవైపు ఏమో కార్యకారణ సంబంధాలు లేవు. గురువు గారు. నువ్వు ఊరికే ఉంటావు, నాతో ప్రకాశిస్తుందా? లేదు. లేదు. కాబట్టి ఊరితో ఉండు అనే దానికి శాంక్టిటీ ఏమిటి?
అంటే అదే అంటే వాడు నేను అనుకుంటాం అదే గురుగారు, అంటే కొంతమేర వీడు ఆ బాహ్యంకి వెళ్ళకుండా ఉన్నప్పుడు, అంటే ప్రపంచం జోలికి వెళ్ళినప్పుడు, కొంత ఆలోచనల జోలికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అది ఉన్నది ఒకటే నేను కాబట్టి, ఆ నేనే ఇప్పుడు ఉన్నది ఒకటే మనస్సు, అంటే ఆ ఉన్నది ఒకటే నేను, రెండు నేను లేవు కాబట్టి, ఆలోచనలు ఇప్పుడు భగవాన్ మీరు చెప్తున్న ఆలోచన లేని మనస్సే ఆత్మ అని మనం చెప్పుకున్నా, అది ఆత్మ అని మనం అది ప్రకటితమైనప్పుడు అది ఆ అనుభవం ఆత్మకే కాబట్టి, ఉన్నది ఒకటే మనస్సు కాబట్టి ఆ మనస్సుతోనే మనము కొంతమేర, అంటే అది ఎంత సహజంగా ఉందో ఈ ఈ అహంకారముతో అంత సహజంగా నిలబడినప్పుడు కొంత ఆ ప్రకటితమయ్యే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను గురువు. అంటే అంటే ఇప్పుడు అది తెలియదు, అది ఎలా ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ అది కాబట్టి, అది ఊరక ఉండటం వల్ల నష్టం అవుతుందా, లేకపోతే ఇప్పుడు మీరు కానీ భగవాన్ కానీ ఊరక ఉండటం అనేది లేదు కదా, అంటే అక్కడ కాబట్టి కొంతమేర ఆ ఛాన్సెస్, ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు, అంతేగాని ఊరిక ఉన్నంత మాత్రాన ఆత్మ నష్టం ఆత్మ అదే అహంకారం నష్టం అవ్వాలని రూల్ లేదు గురువు గారు. లేని నష్టం కాదు కదా. లేనిది నష్టం కాదు, అంటే ఆ భ్రమ తొలగటం అనేది ఊరిక ఉన్నంత మాత్రాన తొలగదు అని. లేనటువంటి అహంకారము ఆత్మకి అడ్డుగా ఎలా ఉంటుంది చెప్పు. ఆత్మకు అసలు అడ్డు లేదు గురువు గారు, ఆత్మ వ్యక్తం అవుతూనే ఉంది, ఆత్మకు ఎటువంటి అడ్డు లేదు. మాట లేనప్పుడు నువ్వు ఊరికే ఉండు అంటే ఉద్దేశం ఏంటి? అంటే ఉన్నది ఒకటే, ఒకటే నేను కాబట్టి, ఉన్నది ఒకటే మనస్సు కాబట్టి, ఈ మనస్సే అంటే నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్న శంకరులు అన్న పదం కూడా అదే కదా గురువుగారు, అంటే నిశ్చలానికి రావాల్సిన అవకాశం, అంటే ఉన్నది అదే మనస్సు కాబట్టి, ఆ మనస్సు కొంత బయటికి వెళ్ళినప్పుడు అది సత్యంగా తోస్తుంది, కొంత విచారణ చేత, వైరాగ్యం చేత నువ్వు దాని దృశ్యాల నుంచి విత్డ్రా చేసుకున్నప్పుడు అది తనకు తానుగానే ఉంటుంది, అంటే ఆ కాన్షియస్ ఉంది, కాన్షియస్ ఆధారంగా ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచన లేనప్పుడు అది కాన్షియస్ గానే ఉంటుంది, కాకపోతే ఆ ఉంటుంది అన్న స్థితి వీడికి తెలియదు కాబట్టి అది ప్రకటితమైనప్పుడు తెలుస్తుంది, అది ఉండటము అన్న స్థితి. అది ప్రకటితమైనప్పుడు జీవుడు ఉండడుగా. జీవుడు ఉండడు, తెలియటం అంటే ఆ మళ్ళీ దగ్ధబీజ మనసుతో బయటకు వచ్చి చెప్పడమే తప్ప ఆ అనుభవము ఆత్మకే, అంటే మరి ఆత్మకి అయినప్పుడు ఆ గురువు గారు, జీవుడికి ఏమిటి? జీవుడికి బెనిఫిట్ అంటే గురువు గారు ఇక్కడ భగవానుడు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఆ జనన మరణాలు అనేది అప్పటిదాకా వీడికి జననము మరణం అనే చక్రంలో పునరపి మరణం పునరపి జననం అంటూ వాడు ఆ చక్రంలో కొట్టుబిట్టాడుతున్నాడు కాబట్టి, ఆ దుఃఖం ఎప్పుడు ఆ దుఃఖంలోనే ఉన్నాడు కాబట్టి, ఆ ఎప్పుడైతే ఆత్మ స్వరూప జ్ఞానం ప్రకటించినప్పుడు ఇక సావు లేని, అంటే శరీరము పోయినా నేను పోను అన్న స్థితి కలుగుతుంది, అక్కడ శరీరం వెళ్ళినా కూడా నేనున్నాను అన్న స్థితిలో ఉంటాడు. కలుగుతుంది అన్నావు, ఎవరికి కలుగుతుంది? అనుభవం ఆత్మకే గురువు గారు, ఆత్మానుభవం ఆత్మకే. మరి ఆత్మానుభవం అయితే జీవుడికి ఏమిటి బెనిఫిట్? జీవుడికి బెనిఫిట్ ఆ ఇక అంటే ఎప్పుడూ వీడికి చావు అనేది లేదు, కాకపోతే ఆ చావు పుట్టుకలు లేవు అన్న స్థితి ఏర్పడుతుంది, ఆ దగ్ధబీజ మనస్సుతో చెప్తాడు, అంటే శరీరం పోయినా నేను పోను అన్న స్థితిలో ఆ స్థితి ఏర్పడుతుంది అక్కడ, కాబట్టి అది బెనిఫిట్, అంటే అప్పటిదాకా నేను శరీరం పోతే నేను పోతాను అని అనుకున్నవాడు ఎప్పుడైతే స్వరూప జ్ఞానం ప్రకటితమయ్యి ఆ అహంకారం నష్టమైందో, ఆ పొర తొలగిందో, అప్పుడు ఆ దగ్ధబీజ మనస్సుతో ఎవరికి చెప్తారు, మళ్ళీ బయటకు వచ్చి మీరు అది ఆ స్థితిలో బయటకు వచ్చి చెప్పినా, లేకపోతే తనకు తాను అనుకున్నా, లేకపోతే అంటే శరీరం పోయినా కూడా నేను పోను అన్న ఆ స్థితిలోనే ఉంటాడు గురువు గారు. అసలు ఆత్మస్థితిలో జీవుడు ఉంటాడా? అది నో ఛాన్స్, జీవుడు ఉండడు అసలు అక్కడ, అసలు రెండవది లేదు కదా గురువు గారు అక్కడ. మరి అనుకునేవాడు లేనప్పుడు లేదని అనుకోవడం అనేవాడు ఎవడు?
ఆత్మ మాట్లాడదు. ఆత్మ మాట్లాడదు. ఇప్పుడు ఈ మాటలు చెప్పిన భగవాన్ ఇన్ని మాటలు చెప్పినా ఆ మృత మనస్సుతో చెప్పాను మాటలే కాబట్టి ఆ మాటలు అడిగిన వాడికి చెప్తాడు. ఇప్పుడు అడగన తనకు దానికి ఏం చెప్పుకో, అడగన వాడికి ఆ స్వరూప జ్ఞానం వల్ల లాభం ఏమిటంటే, ఇదిగో ఈ శరీరం పోయినా నేను పోను అన్న స్థితి ఉంటుంది, అన్న ఆ చావు పుట్టుకలు ఉండవు అన్న స్థితి ఏర్పడుతుంది అని చెప్తాడు. అంటే అడిగిన వాడికి చెప్తున్నాడు దగ్ధబీజ మనస్సుతో, ఆ మృత మనస్సుతో అంటే ఆ ప్రారంభంలో అడిగిన వాళ్ళకి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పబడ్డాయి గురువు గారు. అంతేగాని ఆత్మస్థితిలో అడిగేవాడు చెప్పేవాడు రెండో వాడు లేడు కదా. అది ఏమా పద్మజ, ఏ విధంగా తీసుకుంటావు నువ్వు? గురువు గారు అంటే ఇప్పుడు భగవాన్ చెప్పే మాటలన్నీ ఊరిక ఉండుట అనేది ఎందుకు చెప్తున్నారంటే, ఈ జీవుడు దేహము నేను, జీవుడు నేను, దేహాత్మ బుద్ధి అనుకుంటున్నాడు కాబట్టి అందుకోసం చెప్పడం జరుగుతుంది. అంటే ఊరిక ఉండు, నువ్వు ఏది చేసినా కూడా దాని కార్యాకారం సంబంధం లేదు కాబట్టి, ఎప్పుడైతే ఏ దేహాత్మ బుద్ధి నేను మనసు అనుకుంటున్నాను, నీ దేహం అనుకుంటున్నాను కాబట్టి దేనికి ఏ కార్యక్రమం ధ్యానం చేసినా లేకపోతే బాహ్యంగా పోయే కొద్దీ బాహ్య మనసు ఎప్పుడైతే బాహ్యంగా పోయిందో అక్కడ ఏమైపోతుంది, రాగద్వేషాలకు ఇంకా ఎక్కువ చేసుకుంటా పోతాడు. కాబట్టి బాహ్యం వదిలేసి నువ్వు అంతర్ముఖమైనప్పుడు విముఖత చెంది లోపలికి వచ్చి నిరంతర స్మరణ లేకపోతే దైవ చింతన చేయడం వల్ల అది కొంతవరకు నీకు ఒక అలజడి లేకపోతే ఒక విశ్రాంతి దొరుకుతుంది. అంతే తప్ప ఊరుక ఉండనంటే నాకు ఊరుక ఉండి చెప్పడానికి కారణం ఏమంటే, నేను అనుకోవడం గురుగారు, దేహము నేను లేకపోతే మనసు నేను అనుకున్న వాళ్ళకి చెప్తున్నారు అనుకుంటున్నాను గురుగారు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చింత విహీన ధృతి చింత కాదు. శుద్ధి చిత్తం. చింత విహీనం అన్నప్పుడు ఈ మాయా నేను అదృశ్యమైపోతుంది, ఉండదు. అహంకారానికి ఆయువు పట్టు తన ఆలోచన. ఎలాగైతే క్యాటర్ పిల్లర్ పట్టు చిక్కితే ఉంటుందో, పట్టు చిక్కకపోతే పడి, ఈ అహంకారం కూడా నేను కూడా ఉనికి లేనిది. దానికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచనతో వచ్చింది. నేనంటే దేహము అనే ఆలోచన. ఓకే, గురుగారు. రెండు అంటల్లో ఉద్దేశం ఆలోచన లేనప్పుడు ఈ పరిమితము తల ఎత్తదు అని చెప్ప. దాని వల్ల ఆత్మ ప్రకాశించదు. ఏదో అడ్డు తొలగిస్తున్నామని అనుకోబాకు. అసలు ఆత్మ లేదు, ఫస్ట్ పాయింట్. కానీ ఇక్కడ ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. నేను అంటే ఆత్మే, దెర్ నో డౌట్. ఎప్పుడైతే నేనంటే ఈ దేహమని దేహాత్మ బుద్ధి జనించిందో అప్పుడు మనస్సు, ఆలోచనలు, అన్యత్వము, బంధాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి వచ్చి ఈ వ్యక్తిత్వం పడిపోకుండా పట్టుకుంటుంది. అది వ్యక్తిత్వము నిలిచి ఉండటానికి కారణం ఏ కంటిన్యూస్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. లాగా లోక వ్యవహారము, ఏదో చింతనం, ఏదో ఒకటి ఎప్పటి విషయమో తీసుకొస్తుంది, అది పట్టుకుంటుంది. గతాన్ని స్మరిస్తుంది, పట్టుకుంటుంది. స్మరించడం మానేసింది అనుకో, భవిష్యత్తును ఊహిస్తుంది. ఎందుకని? ఇది పడిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది ఈ మాయ నేను. అందుకని ఊరక ఉండు అంటున్నారు.
ఉమ్, ఊరక ఉండటంలో ఆలోచన తల ఎత్తకపోతే ఈ అహంకారం నిలవలేదమ్మా. ఆ గురుగారు. ఉమ్, ఎందుకు నిలవలేదు? ఈ దేహాత్మ బుద్ధి అనే ఆలోచన రాలిపోతుంది, ఉమ్, ఉండదు. నిద్రలో నీకు ఎందుకు ఆలోచనలు లేవు? డీలింగ్ అయిపోయినావు అక్కడ. స్థూల సూక్ష్మ శరీరాలతో డీలింక్ అయినాను కాబట్టి. ఉమ్, ఆలోచన లేని అహంకారము నిలవలేదు. ఉమ్, కానీ నిద్రావస్థలో అది ఎందుకుంది? అదృశ్యమైపోవాలిగా. కానీ దాని వాసనలతోటి ఉమ్, అతకు ఆనందమయ కోశంతో అది పడిపోకుండా ఉంటుంది. ఆ గురుగారు. ఉమ్, వాసన తీవ్రత చేతనే నిద్ర లయంగా ఉంది, నష్టం కాలేదు. ఉమ్, ఉమ్, కానీ ఉమ్, ఈ జాగ్రత్త అవస్థలో ఆత్మతో ఉంటూ ఉమ్, ఆత్మ తెలియకుండా ఉంటూ ఉమ్, ఆలోచనల వెంట ఇది పరిగెడుతూ ఉంటుంది. ఆ గురుగారు. ఉమ్, స్వప్నము నిద్ర కాసేపు పక్కకి పెడదాం. ఉమ్, ఎందుకని మహర్షి ఊరక ఉండు అంటున్నారంటే, ఆలోచన తల ఎత్తనప్పుడు ఈ మాయా నేను కాటరపిల్లలాగా రాలిపోతుంది. ఆ గురుగారు. ఉమ్, అందుకని ఉమ్, నీవు విచారం ఎందుకు చేయమంటున్నారు? ముందేమో చూడమని. ఉమ్, విచారం చేయలేకపోతే శరణాగతి అన్నారు. ఉమ్, అదే చేయకపోతే ఊరక ఉంటుంది. You got the point why you should be silent. ఆ గురుగారు. ఉమ్, అంటే ఇప్పుడు ప్రారబ్ధ కర్మలో ఆ అంటే జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థలో కానీ కూడా అక్కడ మనసు పనిచేస్తూ కలలు ఉంటాయి అనుకో గురుగారు. అప్పుడు అది ఉంటేనే కదా ప్రారబ్ధ. ఇప్పుడు నేను అనుకోను కానీ అవి వస్తూనే ఉంటాయి, థాట్స్, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అది ప్రారబ్ధ కర్మలో ఉంటేనే అంటారా గురుగారు? ప్రారుత్త కర్మ అనేది జ్ఞానికి అజ్ఞానికి కామన్ గా ఉంటుంది. ఉమ్, నిన్న మీరు అంతరించిపోతాం. చెప్పారు ఆ గురుగారు. ఉమ్, ప్రారుత్తము కర్మ గురించి పక్కకు పెడదాం. ఉమ్, ఇక్కడ కావాల్సింది ఏంటి? ఎందుకు మౌనంగా ఉండమన్నారు? ఎందుకు ఆలోచన వద్దన్నారు? ఉమ్, రాంగ్ ఐడెంటిటీ నిలవకుండా పడిపోతుందని. ఉమ్, ఉమ్, అంతకుమించి లేదు ఇక్కడ. ఉమ్, ఇదే అడ్డు. దేహాత్మ బుద్ధే అడ్డు అని మాయలు చెప్పుకోవచ్చు ఆత్మ ప్రకాశానికి. ఉమ్, ఇప్పుడు సూర్యుడికి మేఘం అడ్డు వచ్చింది. ఉమ్, మేఘం వస్తే సూర్యుడు కనపడుతున్నాడు. ఉమ్, ఇక్కడ అడ్డు అని ఎందుకు అంటున్నారు? ఆత్మ వైపు నుంచి చూస్తే దానికి ఏ అడ్డు లేదు. ఉమ్, కానీ ఉమ్, నీవు ఆత్మవి. నీకు తెలిసినా తెలియకపోయినా ఎరుకవి నీవు. ఉమ్, కానీ ఈ రాంగ్ ఐడెంటిటీ ఏదైతే అహం ఆకారం దాల్చినట్టు ఉన్నదో ఉమ్, దానికి ఆయువు పట్టు ఆలోచనలు. ఆలోచన. ఉమ్, నీకు ఆలోచన వస్తుందా లేదా చెప్పు. వస్తున్నాయి గురుగారు. ఉమ్, ఆలోచన వచ్చింది అంటే ఉమ్, అహంకారం పడిపోకుండా ఉమ్, నిలబడుకొని ఉంది. ఉమ్, అది నిలుపుకుంటుంది. ఉమ్,
కారణం వాసనలు కావచ్చు, కోరిక కావచ్చు, బంధం కావచ్చు, ఎన్నైనా. నీ బ్యాంకు బ్యాలెన్స్ డెబిట్ కార్డుకి నీ ఆలోచన లేదు విత్డ్రా చేయాలని, బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. నీకు ఆలోచన లేకపోతే డెబిట్ కార్డు ఉన్నా లేకపోయినా ఒకటే. ద ఈగో ఇస్ లైక్ ఏ డెబిట్ కార్డు. ఏనాయన రవి, గురువు గారు అర్థం. ద ఈగో ఇస్ లైక్ ఏ డెబిట్ కార్డు. నెవర్. ఎందుకని? నువ్వు తెచ్చుకున్నటువంటి కర్మలను చూస్తుంటా ఆలోచనతో. ఎప్పుడైతే నీవు అసలు ఏటీఎం దగ్గర పోక్కలేదు అనుకున్నావు అనుకో, కార్డుతో నీకేం పని? అవును గురువు. ఏనాయనా? అవునవును, కార్డు ఉంటుంది, కాకపోతే విత్డ్రా చేసుకుంటానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కూడా ఊరక ఉండంటున్న ఉద్దేశం ఉంటే ఉంది, ప్రారంభం ఉంటే ఉంది, స్టోర్లో ఉంటే ఉంది, నీ బ్యాలెన్స్ ఉంటే ఉంది. డజంట్ మ్యాటర్. నీకు ఆలోచన రాకపోతే అవి నిన్ను బాధించవు. నీకు బాధ ఎందుకు కలిగింది? ఆలోచన వల్ల. ఆత్మ ప్రకాశిస్తుంది లేదనేది పక్కకు పెట్టు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆలోచన ఉన్నా లేకున్నా ఆత్మకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఏమ్మా, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమవుతుంది గురువు గారు. ఆలోచన లేకపోవటం వల్ల, ఇది అలవాటు చేసుకోవటం వల్ల అహంకారము గెలవలేదు, పిల్లలాగా పడిపోతుంది. నీకు అలవాటు అయింది ఏ టైంలో డబ్బులు డ్రా చేయటం, ఖర్చు పెట్టడం. ఇప్పుడే ఆలోచన వచ్చింది, నేను అటు పోతున్నాను ఇటు పోతున్నాను అంటున్నావుగా, ఏ పని మీద అయితే వచ్చిందో ఇదే దాని గురించి నువ్వు వరీ కాక్కర్లే. ఇప్పుడు కూడా నీవు చేయటంలే, హయ్యర్ పవర్ లాక్కెడుతుంది ఇద్దరిని. జ్ఞానిని లాక్కెడుతుంది, అజ్ఞానిని లాక్కెడుతుంది, బాధ లేకుండా తీసుకెళ్తుంది. కాబట్టి ఇన్స్టంటేనియస్ గా ఆలోచన తల ఎత్తకపోతే అహంకారము రాలిపోతుంది. ఐ కెన్ అష్యూర్ యూ. అదే మహర్షి అంటుంది, ఇది అలవాటైంది కాబట్టి అది అలవాటు చేసుకో, అలవాటు చేసుకో. ఎప్పుడైతే లైక్ ఎ క్యాటర్ పిల్లర్ చెక్కలేదు, నీకు ఇంటెన్షన్ లేదు, ఎంత బ్యాలెన్స్ ఉన్నా డెబిట్ కార్డు వాడవు నువ్వు. అవును గురుగారు. అందుకని మౌనము, అందుకని నిశ్చలత వల్ల ఆత్మ ప్రకాశించడం కాదమ్మా. చెప్పిన నిశ్చలత అంటే అసలు జీవుడే లేడు, ముక్తేమిటి స్థితి అంటే ఉన్నది అని అర్థం. సో శంకరుడు చెప్పిన నిశ్చలత్వము, మహర్షి చెప్పిన ఊరిక ఉండు, రెండు ఒకటే. సత్సంగాన్ని వింటున్నావు, నిస్సంగం
ఊరక ఉంటాం. ఉమ్, థాట్ ఫ్రీ మైండ్ ఉమ్, ఈజ్ నో మోర్ హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్. నీకు అటాచ్మెంట్ కారణం ఏంటి? ఆలోచన. ఆలోచన, థాట్స్. ఆలోచన ఆగితే అటాచ్మెంట్ లేదు. ఉమ్, అందుకని నువ్వు ఊరక ఉంటావు, అలవాటు చేసుకోవాలి. ఉమ్, ఆత్మ ప్రకాశించడం కాదు ఇక్కడ విశేషం. ఆ గురువు గారు. ఉమ్, ప్రకాశిస్తూనే ఉంది. ఉమ్, ఉమ్, అయితే ఈ వ్యక్తిత్వము ఆలోచన ఉండదు, దాని ప్లేస్ లో ఆత్మ ఉంటుంది అక్కడ. ఆ గురువు గారు. ఉమ్, ఉమ్, అప్పుడు ఏమవుతుంది? ఇందా చెప్పావే దగ్గర మనస్సు తగలబడతాడు, ఉమ్, అది వస్తువు సమాధానం చెబుతూ ఉంటుంది. ఆ గురువు గారు. ఉమ్, ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ తొలగిపోతుంది, సైలెన్స్. ఉమ్, ఉమ్, ఆత్మ ప్రకాశంతో పోతుందని మనం ఎంత మాయలో చెప్పుకున్నా రెండింటికి ఉండదు. ఉమ్, ఆత్మ బిహేవ్ చేస్తుంది. ఆత్మ లేకుండా అహంకారం లేదు. అహంకారం కర్మ, ఆత్మకి ఇబ్బంది లేదు. ఆత్మకి. ఉమ్, అహంకారం ఉంటేనేమో దేహము, జగత్తు, సంసారము, జనన మరణాలు ఐడెంటిఫై ఉమ్, చేస్తుంటాం. ఉమ్, తర్వాత ఐడెంటిఫై చేసేవాడు ఉంటాడు. ఉమ్, See, ఆ గురువు గారు. ఆ గురువు గారు. ఉమ్, ఆత్మ don't identify anything. ఉమ్, తనలో ఉంటుంది. ఉమ్, Is it not? ఆ గురువు గారు. ఉమ్, నీవు కానీ ఉన్నావు. ఉమ్, ఆత్మకి అహంకారం వల్ల వచ్చే నష్టమేం లేదు, ఉమ్, దాన్ని గుర్తించదు. ఆ గురువు గారు. ఉమ్, సో అడ్డు తొలగించే ప్రయత్నం ఏమిటి? ఆలోచన లేకపోవడం. ఆలోచన లేకపోవడం. ఉమ్, గతాన్ని విస్మరించి భవిష్యత్తును బట్టి ఉమ్, క్షణకాలము మౌనంగా ఉంటుంది. ఉమ్, నీకే తెలుస్తుంది ఆత్మగా. ఉమ్, ఉమ్, అదే భగవంతుడు, అదే ఉच्चतर శక్తి. ఆ గురువు గారు. ఉమ్, అయ్యా శ్రీనివాసరావు గారు, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? ఎందుకు ఊరికే ఉండాలి? ఊరక ఉన్నందువల్ల తాను కర్తను కాను పనిముట్టిందని తెలిసినందువల్ల ప్రారంధం అనిపించే బాధ ఉండదు. కొత్త వాసనలు గాని సంచితం గాని తయారు కాదు. రాజుగారు పోయినప్పుడు ఆయనకున్న ముగ్గురు భార్యలు వైదవ్యం పొందటం వల్ల ప్రయోజనం ఏమంటే, ఎప్పుడైతే తాను కర్తను కాదు పనిముట్టుని అని అనుకుంటాడో ప్రారంధం అనుభవిస్తూ కూడా ఎటువంటి బాధను పొందడు. అదే రకంగా చేసే కర్మలు కూడా తాను కర్తను కాను అనుకోవటం వల్ల అవి తనని బంధించవు. ఆ కారణంగా బంధము అనేది పాత కర్మలకి ప్రారంధానికి ఉండదు, కొత్తగా అయిన వాటికి సంచితం ఏర్పడదు. ఆ రాజుగారి భార్యలు ఆయన మరణించినప్పుడు ముగ్గురు భార్యలు ఎలా వైధవ్యాన్ని పొందుతారో, ఎప్పుడైతే నేను కర్తను కాదు అని చెప్పని తనకు తానుగా ఊరక ఉంటాడో అప్పుడు ఈ మూడు కర్మలు కూడా, అంటే ఆగామి, సంచితం, ప్రారంభం మూడు కూడా జ్ఞానాగ్నిలో భస్మం అయిపోయి అవి కూడా వైధవ్యాన్ని పొందుతాయి అని నాకు అర్థమైంది గురువుగారు. ఊరక ఉండటం వల్ల ఎంతో మనసుకు ప్రశాంతత ఉంటుంది. తను అనుకున్నది జరగలేదనే బెంగ ఉండదు. పరమేశ్వర శక్తి ఇచ్చ మాత్రమే జరుగుతుంది, నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రమే అనుకున్నప్పుడు చాలా హాయిగా నిద్రపోతాడు. నేను కాదు కదా అనుభవించేది, ఏది ఇస్తే అది ప్రసాదం, దైవ ప్రసాదంగా ఈశ్వర సంకల్పంగా ప్రారంభం చేసుకున్నప్పుడు
ఎటువంటి చీకు చింత బాధ ఉండదు. దానికోసమే మానవ ప్రయత్నం అంతా కూడా చేయాలి, జరగాలి. ఎప్పుడైతే తను ఉన్న స్థితి నుంచి బయటకు పోతున్నాడో రకరకాల ఆలోచనతో అక్కర్లేనని తలకు చుట్టుకుంటున్నాడు, అందులోంచి బయటకు రావడానికి విలవెల్లాడుతున్నాడు. దాన్ని బయటికి ఎంత తేలిగ్గా అంత తొందరగా వెలుచుకుంటే స్వస్థితికి. ఒక పక్షి కనుక తిరుగుతూ పొద్దునంగా బయలుదేరి ఆహారం కోసం వేట కోసం తిరిగి అలసిపోయి మళ్ళీ విసిగెత్తి వేసారి ఇంటికి గూటికి ఎలా చేరుతుందో ఇతను కూడా, ఈ జీవుడు కూడా అలాగే తిరిగి స్వస్థితికి రావాల్సిందే. ఎంత దూరం వెళ్ళాడో మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్ళిందామని మళ్ళీ వెనక్కి రాక తప్పదు. అప్పుడు మాత్రమే స్వస్థత పొందుతాడు, శాంతిని పొందుతాడు. దాన్నే మనం ఆత్మసాక్షాత్కారం అనండి, జ్ఞానం సంపాదించడం అనండి, అన్నీ కూడా అవే. ఇది గురుగారు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్.